అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. 2019 ఎలక్షన్స్లో సీఎం కొడుకునే టార్గెట్ చేసింది. 2024 ఎలక్షన్స్లో డైరెక్ట్గా సీఎంనే టార్గెట్ చేయబోతోంది. ఎవరనుకుంటున్నారా? తమన్నా సింహాద్రి 2019 ఎలక్షన్స్లో మంగళగిరి నుంచి లోకేష్ మీద పోటీ చేసిన తమన్నా సింహాద్రి 2024 ఎలక్షన్స్లో డైరెక్ట్గా సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయబోతున్నానని చెప్తుంది. ఆ టార్గెట్ చేయడం వెనుక ఉన్న ధైర్యం ఏంటి, దాని వెనుక ఎవరున్నారు, అసలు కథ ఏంటి తెలుసుకుందాం. నమస్కారం తమన్నా సింహాద్రి గారు. నమస్తే అండి. తమన్నా నెంబర్ దొరికింది, కానీ తమన్నా సింహాద్రి నెంబర్ దొరకడానికి 2 రోజులు పట్టింది. అంటే మీ నెంబర్ మార్చారా లేకపోతే ఇదే నెంబరా? ఆఫ్టర్ బిగ్ బాస్ నెంబర్ మార్చేసారు. ఆఫ్టర్ బిగ్ బాస్ నెంబర్ మార్చారంట తమన్నా సింహాద్రి గారు. తెలుసుకోండి. కొత్త నెంబర్ కావాలంటే ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని కాదు. ఓకే, నాకు నచ్చింది ఏంటంటే నాది స్టార్టింగ్ ఎంట్రీలో నా గురించి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఓకే 2019లో సీఎం కొడుకుని టార్గెట్ చేస్తుంది, 2024లో డైరెక్ట్ సీఎంని టార్గెట్ చేస్తుంది. అసలు ఆ మాటకి నాకు ఇంకా కాన్ఫిడెంట్ అసలు వేరే లెవెల్లో వెళ్ళిపోయింది. గాడ్, థ్యాంక్ గాడ్ అనిపిస్తుంది. ఓకే ఓకే ఎలా ఉన్నారు తమన్నా సింహాద్రి గారు? సూపర్ అండి, ఆల్వేస్ సూపర్ ఉంటుంది తమన్నా సింహాద్రి. ఓకే, నిజంగా చూడటం చాలా ఆనందంగా ఉందంటే 2019 ఎలక్షన్స్ అవ్వచ్చు, అంతకుముందు అయినా తమన్నా సింహాద్రి ఎప్పుడు ఒక సంచలనమే. ఏం మాట్లాడినా కానీ ఒక సంచలనంగా ఉండేది. ఇన్నాళ్ళు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారు? అంటే పొలిటికల్ సంచలనం నుంచి టీవీ ఇండస్ట్రీ సంచలనంలోకి వచ్చాను 2019 తర్వాత. టీవీ ఇండస్ట్రీలో ఒకసారి సంచలనం బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అదొక పెద్ద సంచలనం టీవీ ఇండస్ట్రీలో. తర్వాత కొన్ని రియాలిటీ షోస్ చేశాను, ఒక ఓటీటీ మూవీ చేశాను. అట్లా కొద్దిగా పొలిటికల్కి కొద్దిగా దూరంగా, అంటే మనకి నా డబ్బు తీసుకెళ్ళి నేను పొలిటికల్లో పెట్టుకుంటాను కాబట్టి నాకు డబ్బు కావాలి కాబట్టి నేను టీవీ ఇండస్ట్రీలో ఉన్నాను. తమన్నా సింహాద్రి గారు 2019లోనే కనిపించారు, తర్వాత మీరు కనిపించదు. మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ తమన్నా సింహాద్రి వచ్చారు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అదేంటండి, ఎక్కడికి వెళ్ళిపోయాను? 2019 వరకు నేను పొలిటికల్గా సంచలనం. 2019 తర్వాత నాకు బిగ్ బాస్ ఆఫర్ రావటం ఎంత సంచలనం అయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకుని ఒక టీవీ షోలో, రియాలిటీ షోలో. ఆ తర్వాత ఎందుకంటే మనకి మనీ అవసరం, పొలిటికల్గా నేను రావాలన్నా నా చేతిలో డబ్బు అనేది ఉండాలి. సో నేను బిగ్ బాస్ షోకి వెళ్ళటం, ఆ తర్వాత కొన్ని రియాలిటీ షోస్ చేయటం, అలాగే ఒక ఓటీటీ మూవీ చేయటం. అంటే మనీ కూడా ఇంపార్టెంటే కదండి, మనకు మనీ లేనిది ఏమీ చేయలేం. సో అందుకోసం నేను టీవీ ఇండస్ట్రీలో నేను సంచలనమే, అలా కూడా సంచలనమే. అలా పొలిటికల్ సంచలనం, ఇటు టీవీ ఇండస్ట్రీలో కూడా సంచలనమే. మీరు చూసే ఉంటారు బిగ్ బాస్ తర్వాత. సో ఆ రకంగా నేను బిజీగా ఉన్నాను తప్ప ఎప్పుడు ఖాళీ మీరు బిజీగా ఉన్నారు. ఓకేనండి, నార్మల్గా ఆర్టిస్టులందరికీ నటనే ప్రాణంగా ఉంటుంది, కానీ తమన్నా సింహాద్రికి నటనతో పాటు ఎంతో కొంత ప్రజాసేవ చేయాలి, ఎంతో కొంత మనుషులకు ఉపయోగపడాలి అనే కోణం కూడా ఉంది. అంటే అందుకనే మీరు రాజకీయాల వైపు వచ్చారు. అంటే మీ కుటుంబ నేపథ్యం ఎవరన్నా పాలిటిక్స్లో ఉన్నారా? ఇటువైపు మీరు ప్రతిసారి పాలిటిక్స్ అనగానే మీరు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు, దీనికి కారణం ఏంటి? యాక్చువల్లీ నాకు టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీలో నా ఫ్యామిలీ నుంచి ఎవరూ లేరు. పొలిటికల్గా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, సో నేను చిన్నప్పటి నుంచి మా తండ్రి నుంచి అన్నయ్య నుంచి వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ, అదంతా ఆ మాటలు ఒకటే ఉంటుంది పొలిటికల్. నాన్నగారు వచ్చి న్యూస్ ఛానల్సే చూస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. అవి చూస్తూ వాళ్ళు చేసే డిస్కషన్స్ వింటూ, అదే విధానంగా మన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పెద్దనాన్నగారు సింహాద్రి సత్యనారాయణ గారు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో. ఓకే, మీకు తెలుగుదేశం మూలాలు ఉన్నాయి ఫ్యామిలీ? యాక్చువల్లీ మా ఫ్యామిలీ అంతా ఫస్ట్ చూసుకుంటే తెలుగుదేశమే. మా ఊర్లో కూడా అంతా అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ అంటేనే పక్కా తెలుగుదేశం అది. యాక్చువల్లీ మా కాపు కమ్యూనిటీ అయినా అక్కడ మా పెద్దనాన్నగారు మూల స్తంభం. సో అక్కడ మాక్సిమం టీడీపీకే సపోర్ట్ ఉండేది అప్పట్లో. తర్వాత ఇక ఆయన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో విధానంగా రావటం. ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారు, ఆయన బాబాయ్ అవుతారు, ఆయన వైసీపీ ఎమ్మెల్యే. సో అలా చూసుకుంటే నాకు ఫిలిం టీవీ ఇండస్ట్రీలో ఎవరు లేరు, బట్ పొలిటికల్ మొత్తం పొలిటికల్లే ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో ఇనే టాపిక్ వచ్చి పొలిటికల్లే. సో నా ఆటోమేటిక్లీ నా మైండ్ సెట్ ఒకటే ఉండేది, పొలిటికల్ పలానా అతను ఎమ్మెల్యే, పలానా అతని మంత్రి, పలానా టీడీపీ, పలానా
తెలంగాణ, కాంగ్రెస్ అవి ఇంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇవి ఇంటూ పైగా నాకు వంగవీటి మోహన్ రంగా గారు అనేది మా తండ్రి గారు చెప్పిన మాటల ప్రకారం. రంగా గారి గురించి మీ ఫాదర్ ఏం చెప్పారండి? నా తండ్రి నేను చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు నా తండ్రి రంగా గారి దగ్గర ఉండేవాళ్ళు. యాక్చువల్లీ మా డాడీకి నా తండ్రికి లారీలు బిజినెస్. ఆ టైంలో కొద్దిగా డబ్బులు రావాల్సి ఉండి రాకపోతే రంగా గారి దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఇట్లా ప్రాబ్లం అని చెప్తే రంగా గారు ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు. సో అప్పటి నుంచి నా తండ్రి ఎప్పుడు టైం ఉన్నా రంగా గారి దగ్గరే ఉండేవాళ్ళు. సో రంగా గారి గురించి ఇంటికి వచ్చి నాన్న చెప్తూ ఉంటుంటే అవి వింటూ పెరిగిన దాన్ని. ఇక నాకు ఒకటే దైవం వంగవీటి మోహన్ రంగా గారు, విఎంఆర్. సో నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందు నేను యాక్చువల్లీ కృష్ణా జిల్లాకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాకి పేరు మారిస్తే అది వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని చెప్పి నేను ఒక ఉద్యమం చేశాను వంగవీటి మోహన్ రంగా గారి స్టాచ్యూ దగ్గర విజయవాడలో. అది ఆ టైంలో ఫుల్ వైరల్ అయింది. ఆ ఉద్యమం చేసిన తర్వాత నేను ఎమ్మెల్యే పోటీ చేశాను. ఆ ఉద్యమం చేసినప్పుడు నాకు కొంతమంది కాపు కమ్యూనిటీ వాళ్ళు నా కజిన్స్ అంటే నీకు ధైర్యం ఉంది, మేము మగవాళ్ళం అయి ఉండి లోపల బాధ ప్రీతి అది ఉన్నా సరే మేము చేయలేకపోయాం. కాపు కమ్యూనిటీ లీడర్స్ మేము చేయలేకపోయాం. నువ్వు ఎంత గట్స్ ఉండి ఒక అమ్మాయి వెళ్ళి విగ్రహం దగ్గర నుంచి ఉద్యమం చేసావంటే నీ లోపల ఉంది లీడర్షిప్, మాట్లాడగలవు, యూ హ్యావ్ సమ్ టాలెంట్. అదే నేను ఉద్దేశంగా తీసుకుని ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం జరిగింది. మూలస్తంభం వంగవీటి మోహన్ రంగా గారి ఉద్యమం. వంగవీటి మోహన్ రంగా గారి గురించి తెలుసుకొని దాని తర్వాత ఆయనంటే ఇష్టపడి ఆయనంటే ఒక అభిమానంతో ఉద్యమం చేసి వచ్చిన నాకు కాపు కమ్యూనిటీ లీడర్స్ నుంచి వచ్చిన మెసేజెస్ చూసి సో ముందుకు వచ్చాను. వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత మళ్ళీ తమన్నా సింహాద్రి ఎప్పుడు మాట్లాడినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒక 10 మాటలు మాట్లాడితే ఒక 5 పవన్ కళ్యాణ్లు. ఎందుకండి పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం? చెప్పాలంటే నేను ఇప్పటివరకు ఇదే చెప్తూ వచ్చాను. త్రిమూర్తులు చిరంజీవి గారు, విష్ణు, బ్రహ్మ, నాగబాబు గారు, శివుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు. సో నేను ఆ రకంగా కొలుస్తాను. అదే విధానంగా నేను ఒక టైంలో శ్రీరెడ్డి అనే అమ్మాయి తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీని అడ్డమైన బూతులు తిడుతున్నప్పుడు ఆ అమ్మాయి నాకు కాల్ చేసి ఇది వివరించి నాకు చెప్పింది, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనే విషయాన్ని నేను ఆ వాయిస్ రికార్డ్ బయట పెట్టినప్పుడు నాకు ఎవరైనా అటాక్ చేయొచ్చు, శ్రీరెడ్డి సపోర్టర్స్. అదే టైంలో నేను కొంతమంది జనసేన వాళ్ళకి కాల్ చేశాను, అన్నా నేను రోడ్డు మీద ఉండిపోయాను, నాకు సపోర్ట్ కావాలా. వాళ్ళే నా ఫోన్స్ కట్ చేస్తారండి. అసలు ఎంత బాధాకరం అంటే నేను ఎవరి గురించి నేను రోడ్డు మీద ఉండి బాధపడుతూ నేను ఆ టైంలో నాకు హైదరాబాద్ సిటీలో కొంతమంది నుంచి నా మీద అటాక్ అవ్వచ్చు, కానీ ఆ టైంలో నాకు జనసేన వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదండి. ఎవరి కోసమైతే మీరు ముందుకెళ్ళారో, ఏ ఫ్యామిలీ కోసమైతే ముందుకెళ్ళారో ఇదేళ్ళను నేను ఆ విషయాన్ని అంటే మెగా ఫ్యామిలీ గురించి కాదు, వాళ్ళకి పాపం వాళ్ళ దాకా వెళ్ళుండకపోవచ్చు. ఆ టైంలో జనసేన పార్టీ తరపున టికెట్లు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది తనకి అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ నుంచి. సో అలాంటి వ్యక్తికి నేను కాల్ చేస్తే వాళ్ళు నా కాల్ కట్ చేస్తే అసలు నేను ఎందుకు చేయాలా, శ్రీరెడ్డి తిడుతుంది మాట్లాడమ్మా అంటారు. నేను మాట్లాడి ఇప్పుడు శ్రీరెడ్డి తిడుతుంది అంటే శ్రీరెడ్డిని చూసుకుంటున్నారు వాళ్ళు, శ్రీరెడ్డిని వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, అన్ని రకాలుగా చూసుకుంటున్నారు. మీరు నాకేం చేశారు? మీరు నన్ను అట్లీస్ట్ ఎలా ఉన్నావమ్మా అని కూడా అడగరే. చాలా బాధాకరం అండి. అసలు ఎక్కడో అసలు అంత డిస్క్రిమినేషన్ ఎందుకు నా అని నేను రోడ్డు మీదకి వచ్చి నాకు అవసరం ఏంటండి? నేను టీవీ ఇండస్ట్రీలో వర్క్ చేసుకుంటాను, ఏదో ఒకటి చేసుకుంటాను, నేను బతకగలను. ఎంతమంది టీవీ సెలబ్రిటీస్ ఈ రకంగా ఒకరికి పార్టీ పొలిటికల్గా మాట్లాడతారు, ఒక యాక్టర్కి సపోర్ట్గా మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు. నేను ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఇంత నేను గట్టిగా సపోర్ట్ చేస్తాను? నా కెరియర్ నాశనమైంది. ఇదే మెగా పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్టర్ అని చెప్పేసి నాకు షూట్లకి, నాకు కాస్ట్యూమ్కి, డేట్కి, ప్రాక్టీస్కి రెడీ అయిన తర్వాత తమన్నా సింహాద్రిని పక్కన పెట్టేశారు షూట్కి రానికుండా. అంత డిస్క్రిమినేషన్ నాకు ఇండస్ట్రీలో జరుగుతుంది. ఎందువల్ల
నేను జనసేనకి సపోర్ట్ చేయడం వల్ల. కానీ అక్కడి నుంచి మాత్రం ఎటువంటి సపోర్ట్ నాకు రాదు. నిజంగా ఎంత గౌరవం, ఎంత గౌరవం అండి. ఈరోజు చూడండి, శ్రీరెడ్డి తిట్టినప్పుడు తమన్నా గుర్తుకొస్తుంది పబ్లిక్కి, కానీ జనసేన వాళ్ళకి గుర్తుకు రాను. తిట్టించుకుంటారు వాళ్ళు తిట్టించుకోవటానికి రెడీ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటే మా రక్తం ఉడికిపోతుంది. ఈ జనసేన వాళ్ళని తిడుతుంటే తిట్టుకో, కానీ పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటే నా రక్తం ఉడికిపోతూ ఉంటుంది. కానీ ఏం చేయలేక ఇక మూసుకుని కూర్చోవటం అంటే. ఒకటండి, ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినట్టయితే ఆ ఇష్యూ, శ్రీరెడ్డి ఇష్యూ, ఆ రోజు ఆడియో సంబంధించిన ఆ మొత్తం స్టోరీ చూస్తే నిజంగా ఒక టీవీ సీరియల్ లాగా ఉంటుంది చాలామందికి. అసలు వైసీపీ ఏంటి, శ్రీరెడ్డి ఏంటి, అసలు శ్రీరెడ్డి ఉద్యమం చేయడానికి అంటే ఒక్కసారి మనం వెళ్ళినట్టయితే వైసీపీ శ్రీరెడ్డిని ఏ విధంగా యూజ్ చేసుకుందని మీరు అంటారు? మెగా ఫ్యామిలీకి, జనసేనకి సపోర్ట్ చేసిన తమన్నా సింహాద్రికి ఏమీ లేదు, జీరో. వైసీపీకి సపోర్ట్ చేసి మెగా ఫ్యామిలీని తిడుతున్న శ్రీరెడ్డికి యూట్యూబ్ వ్యూవర్షిప్ అలాగే ఉంటుంది. అది ఎవరు కూడా చూడరు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్ తనకి రేటింగ్ ఇప్పిస్తారు. వైసీపీ వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ చూస్తారు. వీళ్ళ వల్లే శ్రీరెడ్డి బతుకుతుంది. నేను ఆ రకంగా శ్రీరెడ్డికి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి నేను బిగ్ బాస్కి వెళ్తే జనసేన వాళ్ళు నాకు ఓటింగ్ కూడా వెళ్ళలేదు. అది శ్రీరెడ్డి వెళ్తే చూస్తారు వీళ్ళు. అసలు వీళ్ళ మైండ్ సెట్ ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాదు. ఎవరైతే అభిమానం చూపిస్తారో వీళ్ళు ఖాళీ పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ పెడతారు, ఆయన్ని చూడటానికి వెళ్తారు, కానీ ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళని వీళ్ళు పట్టించుకోరు. ఓకే, ఎంత అన్యాయమో ఎందుకో అనిపిస్తుంది. వీళ్ళు నిజంగా పిల్లల సెట్ లాగానే చేస్తున్నారేమో. అట్లీస్ట్ వీళ్ళు ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ అన్న ఉన్నాడు, తన్ని కూడా ఇదే స్థితి. నాకు కళ్యాణ్ దిలీప్ శంకర్ ఒకప్పుడు శ్రీరెడ్డిని నోరు మోయించాలి అంటే తమన్నా సింహాద్రి ఉండాలి. అలాంటి తమన్నా సింహాద్రిని తొక్కేసిందే జనసేన వాళ్ళు. ఓకే, ఎంత ఘోరం అండి. ఒక్కసారి శ్రీశక్తి అని చెప్పి మీరు మీడియా ముందుకు వెళ్ళారు, అందరు వెళ్ళారు. నిజంగా ఆ ఇష్యూలో అసలు ఏం జరిగింది? మీరు రిలీజ్ చేసిన ఒక ఆడియో వల్ల శ్రీరెడ్డి అనే వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత పరిస్థితి ఏర్పడింది. ఇది మీరు గుర్తించారు యాజ్ మీడియా పర్సన్. ఇది జనసేన వాళ్ళు ఎందుకు గుర్తించారండి? మీరు రిలీజ్ చేసిన ఒక ఆడియో వల్ల శ్రీరెడ్డి అనే వెళ్ళిపోయింది, నా వల్లే వెళ్ళిపోయింది కదా. మరి ఇది ఎందుకు జనసేన వాళ్ళు గుర్తించి నన్ను ఇంతవరకు పిలవలేదు? 5 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళు గుర్తించడానికి సంవత్సరాలు వెళ్ళిపోతాయా? ఓకే, అంటే ఆ ఇష్యూ అందుకు అది వైసీపీ వాళ్ళు గుర్తించి శ్రీరెడ్డికి ఈ రకంగా చక్కగా ఒక కన్న బిడ్డను చూసుకున్నట్టుగా చూసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు శ్రీరెడ్డిని చూసుకుంటారు. శ్రీరెడ్డి నోరిపోతుంది వైసీపీ సపోర్ట్. మొన్న మాట్లాడిందండి, శ్రీరెడ్డి మాట్లాడుతుంది వైసీపీ సపోర్ట్. ఆ ఛానల్ మొత్తం అంతా పోయింది, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు రిపోర్ట్స్ కొట్టారని చెప్పి చాలా ఎయిట్ చేస్తుంది ఆవిడ. అది అంతా ఉంటుంది, స్క్రిప్ట్ ఉంటుంది, షో ఆఫ్ స్క్రిప్ట్ ఉంటుంది కదా. తను రోడ్డు మీదకి వెళ్ళకుండా, ఏ సినిమా చేయకుండా, ఏ టీవీ షో చేయకుండా తను ఎలా బతుకుతుంది? వైసీపీ వల్ల బతుకుతుంది. ఓకే, జనసేన నమ్ముకున్న తమన్నా సింహాద్రి ఇప్పుడు మీరే చూసారు, అన్నపూర్ణ స్టూడియోల చుట్టూ తిరుగుతుంది ఆఫర్స్ కోసం. అట్లా ఉంటుంది. ఓకేనండి, అంటే మీరు నిజంగా జనసేన అంటే కానీ పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత అభిమానం? మీరు ఏం చేయాలన్నారు జనసేన కోసం? 2024 ఎలక్షన్స్లో జనసేన కోసం తమన్నా సింహాద్రి ఏం చేస్తుంది, ఏం చెయ్యాలనుకుంటుంది? నేను ఇప్పటికీ లాస్ట్ 2019లో కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ఒక ఫామ్ ఫిలప్ చేయమంటే నేను జనసేన ఆఫీస్ విజయవాడ వెళ్ళి ఫామ్ ఫిలప్ చేశాను. అయినా వాళ్ళు నన్ను గుర్తించలే. 2024 వచ్చేసింది, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పటి వరకు నన్ను గుర్తించట్లా. ఇప్పటికీ నాలో ఆశ చావలా. ఇప్పుడైనా సరే సోషల్ మీడియాలో నా గురించి జనసేన కార్యకర్తలు పోస్ట్ పెట్టారు. సో ఎక్కడో నాలో ఆశ ఉంది, అక్కడి నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని చెప్పి. రాకపోయినా పర్లేదు, నేను జనసేన పార్టీ నన్ను గుర్తించకపోయినా, నేను నా శివ బ్రహ్మ విష్ణు మూర్తులు ఎవరైతే ఉన్నారో మెగా ఫ్యామిలీకి మాత్రం నేను సేవ చేసుకుంటూ వెళ్తాను. ఈ రకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ 3 పెళ్లిళ్ళు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని తిడుతున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికే నేను పులివెందులకు వెళ్తున్నాను. ఓకే, నేను చూసాను ఆ న్యూస్. పులివెందుల్లో తమన్నా సింహాద్రి వైఎస్ జగన్ మీద పోటీ చేయబోతుంది. నిజంగా చూస్తే ఒకంత ఆశ్చర్యం,
ఒకంత కొంచెం లైట్గా భయం కూడా కలిగింది. ఎందుకంటే అక్కడ చూస్తే సొంత బాబాయ్ అంటున్నారు, చెల్లెలు అంటున్నారు, అమ్మ చెల్లెల్ని బయటికి పంపించారు, సోషల్ మీడియాలో చూస్తే జరుగుతుంది. తమన్నా సింహాద్రి వెళ్తే ఏంటి పరిస్థితి? చంపేస్తారండి. తిరిగి వస్తారని అంటే మీడియా వాళ్ళే చెప్తున్నారు. చూసారా మీడియా దృష్టిలోనే జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత భయం ఉందో, వైసీపీ పార్టీ అంటే ఎంత భయం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. యాక్చువల్గా ఒకటి, మీడియాకి జగన్మోహన్ రెడ్డి అంటే ఏం భయం లేదండి. యాక్చువల్గా ప్రజల్లో ఉన్న భయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ప్రజల్లోంచి అలా భయపడేదాన్ని అయితే నేను ఈ రకంగా పొలిటికల్ గా ముందుకు వచ్చేది. అసలు బాంబు ఎప్పుడైనా చూసారా? ఎవరిది? బాంబా అది చేతులతో చేసిన బాంబు అయితే నేను దేవుడు చేసిన బాంబు. అవునా? దేవుడు విజయవాడ దుర్గమ్మ పుట్టించిన బిడ్డని నేను. ఓకే, విజయవాడ దుర్గమ్మ పుట్టించిన బిడ్డ తమన్నా సింహాద్రి గారు. మనిషి అన్నవాడు ఎప్పటికైనా చావక తప్పదు. జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా సరే, ఎంత లీడర్ అయినా, ఎంత డబ్బున్నాడైనా, ఎవడైనా ఎప్పటికైనా చావక తప్పదు. చావు అనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ బతికి ఉన్న 4 రోజులు సమాజంలో ఏం చేశాం? ఓకే, ఎందుకంటే నా దైవం వంగవీటి మోహన్ రంగా గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదాన్ని. నేను ఇంటికి భయపడితే ఇంకో నేను ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయేదాన్ని కదా. ఓకే, అంటే వై పులివెందుల? నేను ఒకటే చెప్తున్నాను, అంటే మీరు అంతకుముందు 2019 ఎలక్షన్స్లో లోకేష్ మీద పోటీ చేశారు. లోకేష్ గారు అటువైపు ఉన్నారు, మంగళగిరి నుంచి పోటీ చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా పులివెందులు వెళ్తున్నాను అంటున్నారు. ఎందుకు మీకు అంత ధైర్యం ఏంటండి? అసలు నాకు అర్థం కాదు. ఎందుకు నా లెగ్ మీద నాకు కాన్ఫిడెంట్ ఎక్కువ అండి. నాది గోల్డెన్ లెగ్. నేను ఎవరైతే ఓడిపోవాలి, ఈ మనిషి ఓడిపోవాలని ఎక్కడ కాళ్ళు పెడతానో ఆ మనిషి ఓడిపోతారు. లాస్ట్ ఎక్స్పీరియన్స్ చూసారు మంగళగిరి కాన్స్టిట్యున్సీ. సో ఇప్పుడు కూడా పులివెందులు కూడా కంపల్సరీ తమ్మన్న అడుగు పెడుతుందిరా అన్నట్టుంటది. 2019లో లోకేష్ ఓడిపోయాడు, లెగ్ పెడితే ఇప్పుడు వెళ్ళిపోతే పులివెందులో తమ్మన్న అడుగు పెడితే నెక్స్ట్ అదే జరుగుతుంది. మనకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నది కాదు, మనం ఎవరిని టార్గెట్ చేస్తాం వాడు ఓడిపోయాడా లేదా అనేది. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ మీకు చెప్తున్నాను. మీకున్న ధైర్యానికి ముందు హ్యాట్సప్ చెప్తున్నాను. జనసేన నుంచి కానీ టీడీపీ ఇప్పుడు రెండు కలిపి వెళ్ళబోతున్నాయి. అంటే 2019 ఎలక్షన్ చూసుకుంటే అదొక టైప్. బట్ ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో జనసేన టీడీపీ కలిపి వెళ్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? మీరు టీడీపీ ఎలా ఉండబోతుంది రిజల్ట్ అని మీరు? ఇప్పుడు నాకు బాగుంటుంది, సక్సెస్ అది ఇక డిక్లేర్ అయిపోతుంది ఇక. అవునా? టీడీపీ గవర్నమెంట్ నెక్స్ట్. ఓకే, పాపం పండబోతుంది అనమాట. ఓకే, పాపం అదే ఎవరు ఉంటారు మన దీపావళికి కాలుస్తాం కదా, నరకాసురుడు. నరకాసురు ప్రభుత్వం నశించే టైం వచ్చేసి, నరకాసుర ప్రభుత్వం నశించే టైం వచ్చింది. ఓకే, ఏమండి అంతకుముందు నార్మల్గా మీరు ఆడియో రిలీజ్ చేసినప్పుడు శ్రీరెడ్డి మీకు ప్రత్యర్థి, ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు, రాలేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు, మళ్ళీ రెడీ అవుతుందేమో. మళ్ళీ శ్రీరెడ్డి రెడీ ఎవరి మీదకి? కమాన్ బేబీ రావాలి కదా. పిలుస్తున్నారా? వస్తే మంచిది, ఓకే, రాకపోయినా మంచిది, వస్తే మంచిది. ఓకే, దేనికైనా రెడీగా ఉంటారు. ఓకే, 2024 ఎలక్షన్స్లో నిజంగా 2019 తర్వాత మీరు నార్మల్గా ఈ పాలిటిక్స్ వైపు మీరు చూస్తూనే ఉన్నారు. కొన్ని సంఘటనలు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ని 3 పెళ్ళిళ్ళు, రీసెంట్గా వరుసగా మూడు సభలు చూసుకున్నా కానీ భార్య పిల్లలు కార్లు మార్చినట్టు మారుస్తాడు, పిల్లల్ని ఇట్లా చేస్తాడు, మనకి ఇట్లా మాట్లాడుకున్నప్పుడు ఎక్కడో ఉండి తమన్నా సింహాద్రి వెంటనే ఉంటుంది. అప్పుడు ఏమనిపించింది? దానికనే కంపల్సరీ అంటాను. ఎందుకైనాను ఏంటంటే ఏందో ఎక్కడో డిసప్పాయింట్, జనసేన డిసప్పాయింట్ చేయటం వల్ల అన్ని రకాలుగా మూసుకొని కూర్చోవాల్సి. ఓకే, అంటే శ్రీరెడ్డి అనగానే తన సామాజిక వర్గం తనకి సపోర్ట్ చేస్తుంది, సామాజిక వర్గం శ్రీరెడ్డికి రెడ్డి సామాజిక వర్గం సపోర్ట్ చేస్తూ చక్కగా కూర్చోబెట్టి సపోర్ట్ తీసుకుంటుంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేను పవన్ మెగా ఫ్యామిలీకి ఒక పూజకి రాలేండి. నన్ను ఇంతవరకు ఒక్క
పిలిచిందే లేదు, పలకరించిందే లేదండి. అదే కదా, ఎక్కడో మా సామాజిక వర్గానికి పేరు ఉందండి, యూనిటీ ఉండదు. యూనిటీ ఉండుంటే ఇప్పుడు అసలు మా సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వాన్ని శాసిస్తే ఆ ప్రభుత్వం కంపల్సరీ వచ్చేయాలి. మా కాపు సామాజిక వర్గం పర్సంటేజ్ ఎక్కువ. మహా వాళ్ళు కాసేపు ఇటు అంటారు, కాసేపు అటు అంటారు, కొంతమంది అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. ఏంటో యూనిటీ అనేది లేకపోవటం వల్ల, ఆ యూనిటీ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిపించుకోలేకపోతున్నారు వీళ్ళు. ఆ యూనిటీ అంటే పవన్ కళ్యాణ్ గారికి గెలవటం ఎంత మాట అండి, 2 చోట్ల ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అదే కదా, యూనిటీ లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికే గెలిపించుకోలేని కాపు సామాజిక వర్గం నాకెక్కడ సపోర్ట్ చేస్తుందని నేను ఆలోచించాలి. అందుకనే కదా కింద పైన మూసుకుని కూర్చుంటున్నాను. అంటే మారరు వీళ్ళు, మారాల. ఎందుకంటే నా కాపు సామాజిక వర్గానికి నేను ఒకటండి, మందు, విందు, పొద్దు కంపల్సరీ. యూత్ మనం సమాజంలో మనం ఏం చేస్తున్నాము, మనం మంచిగా ఏదైనా సాధిస్తున్నామా, మనం చక్కగా చదువుకుని మంచి పొజిషన్లోకి వెళ్ళాలని ఉండదు. ముందుండాలా, చుక్కుండాలా, మొక్కుండాలా, రాత్రి అయ్యేసరికి పెళ్ళుండాలా, పక్కలో పెళ్ళుండాలా. ఈ మెంటాలిటీలోనే మా కాపు సామాజిక వర్గం యూత్ ఉండబట్టే మా కాపు సామాజిక వర్గం డెవలప్ లేకుండా అయిపోయింది. చుక్క ముక్క అన్నీ ఉండాలి. ఇవే ఇక రోజు రెగ్యులర్ వీళ్ళకి ఇదే. ఒక బిర్యానీ తిన్నామా, ఒక బీర్ వేసామా, దేంతో దాంట్లో పండామా. ఓకేనండి, ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తులాగా ఉంది. చాలామంది ముందుకు వస్తున్నారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గవర్నమెంట్లో జరిగే అన్యాయాలు కూడా మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే అందరూ ప్రశ్నిస్తున్నారు, ముందుకు వస్తున్నారు. ఇక్కడి నుంచి ఈ 3 నెలలు అవ్వచ్చు, 4 నెలలు అవ్వచ్చు, తమన్నా సింహాద్రి ప్లానింగ్ ఏంటి? కంపల్సరీ అండి. నేను యాక్చువల్లీ లాస్ట్ 2-3 మంత్స్ ఏపీలో తిరుగుతున్నా, రాజమండ్రి, భీమవరం, ఇవన్నీ. నాకు చూసినప్పుడు, ఆ రోడ్లు చూసినప్పుడు, అరే మనం బీహార్లో ఉన్నామా, ఎక్కడున్నాంరా. నాకు నిజంగా ఇప్పుడు నేను హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్తో కలుస్తున్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ దాన్ని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో మేము తోపులు, మేము రాజకీయ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఒక్కసారి హైదరాబాద్ వచ్చి చూడండి. హైదరాబాద్, తెలంగాణ ఎంత డెవలప్మెంట్ ఉందో, సిగ్గేస్తుంది మీకు చూస్తే. ఏం చేశారండి ఎవరైనా సరే? ఏమి చేయలే. స్టేట్ అంతా అసలు ఇది ఇంకా మన ఆంధ్రప్రదేశ్ని ఒకవేళ ఇప్పుడున్న తెలంగాణలో చూసుకోవాలంటే నాకు తెలిసి ఇప్పుడు చంద్రబాబు గారు వస్తేనే, అది కూడా చంద్రబాబు గారు వచ్చి ఒక 20 years 25 years మళ్ళీ మనం ఏమైనా డెవలప్మెంట్ చూడగలం. అంతేగాని వీళ్ళు ఇప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేస్తే మాత్రం అమ్మో, అసలే నేనైతే ఆంధ్ర ఏమైపోద్దో కూడా చెప్పలేని పరిస్థితి. శ్రీరెడ్డి ఇష్యూలో శ్రీరెడ్డి మొత్తం అలా చేయడానికి మెయిన్ కారణం రామ్ గోపాల్ వర్మ. అసలు ఫస్ట్ నుంచి కీ ఇచ్చవచ్చు, ప్లాన్ ఇచ్చవచ్చు, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డి అనే ఒక అమ్మాయిని వాడుకొని ఇదంతా చేశారు అని ఆయనే డైరెక్ట్గా వచ్చి చెప్పిన మాట వాస్తవం. ఎందుకు నేను అప్పుడు వాయిస్ రికార్డ్ బయట పెట్టినప్పుడు కూడా శ్రీరెడ్డి అదే చెప్తుంది కదా, నన్ను తిట్టించింది రామ్ గోపాల్ వర్మ అని. అవును తిట్టించింది రామ్. అప్పుడే తెలుసు కదా, తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా కూడా అండి. ఇప్పుడు వ్యూహం సినిమా వచ్చు, అంతకుముందు పవర్ స్టార్ అని ఒక సినిమా చేశారు. వ్యూహం సినిమా చేసి ఏ విధంగా టీడీపీ ఆర్ జనసేన వాటి మీద అటాక్ చేయలే ప్రయత్నం అనుకోవచ్చు. ఎప్పుడైతే ఆ టైంలో శ్రీరెడ్డిని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి తిట్టించిన వ్యక్తి ఈరోజు తిన్నగా ఉంటాడని ఎలా అనుకుంటాం మనం? తన రామ్ గోపాల్ వర్మ అనే ఒక తుగ్లక్ గాడి టార్గెటే మెగా ఫ్యామిలీ. ఎందుకంటే ఆయనకి అంత కోపం ఎందుకు? మెగా ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్తాడు మీలాగే ఆయన కూడా. నేను పవన్ కళ్యాణ్ అభిమాని, నా హీరో అని చెప్తారు ఆయన. మరి ఈ వెనక్కి తింటం ఎందుకు? చెప్పేవాడు వెనకాల అది పెంట తినడం ఎందుకండి? అదేం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎక్కడో కొడతారని చెప్పేసి మళ్ళీ అది చెప్తాడు, మళ్ళీ చేయాల్సిందంతా చేస్తాడు. మొత్తం పోయింది సార్, అంతకుముందు జరిగింది మొత్తం మీ వాయిస్ రికార్డులో ఉంది. మొత్తం అంతా స్క్రీన్ ప్లే, కథా స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు లాగా, కథా స్క్రీన్ ప్లే, దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ, అంతేనా? అంతే కదా, మొత్తం తనే కదా.
దాని గురించి ఎవరైతే స్పందించాలో వాళ్ళే స్పందించలేదండి. అలాంటప్పుడు ఇంకా మేము పిల్లకాకులు అంటే ఎవరు స్పందించాలంటారు మీరు? కంపల్సరీ మెగా ఫ్యామిలీ. పవన్ కళ్యాణ్ దాని మీద చాలా బుద్ధిమంది చేశాడు, దాని మీద చాలా ఫైట్ చేశాడు. ఫిల్మ్ ఛాంబర్లోకి వచ్చి ఆ రోజు జరిగిన దాంట్లో కూడా రామ్ గోపాల్ వర్మ అనే తొగ్లక్ గాన్ని బ్యాన్ చేసేయాల ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. మీడియా అనేది సపోర్ట్ అనేది లేకపోతే రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ముందుకు వచ్చి అలా మాట్లాడుతున్నాడు. మీరు అది బ్యాన్ చేసేయాలి, ఇండస్ట్రీ నుంచి తను తోసేయాల. అవి చేయాలి కదా, చేస్తేనే అలాంటి వాళ్ళు నోరు మూసుకుంటారు. మీరు పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతూనే ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళ మాట్లాడుతున్నందుకు ఈరోజు వైసీపీ సపోర్ట్ ఫిలిమ్స్కి సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మన రోజా గారు వెళ్ళిపోయి రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ని చూడలేదు అంటున్నారు. మరి ఊర్మిళని గుడ్డలన్నీ ఊడదీసి సముద్రం ముందు నుంచోబెట్టి గుడ్డలను ఊడదీసి డైరెక్షన్ చేసే డైరెక్టర్ తను. ఆ టైంలో నేను చిన్నప్పుడు, మనందరం చిన్నప్పుడే ఒక హీరోని అండర్వేర్ మీద చూపించిన ఒక గొప్ప డైరెక్టర్ ఆయన. రోజా గారికి అంత బాగా నచ్చారంటే మరి అది ఏం నచ్చటం ఏమి లేదు. వాళ్ళు ఏంటంటే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే వాళ్ళందరూ వైసీపీకి నచ్చుతారు అంతే. ఓకే మేడం, 2019 నుంచి మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద చాలా అత్యాచారాలు జరిగినాయి. కొంతమంది వాలంటీర్ వ్యవస్థ అవ్వచ్చు, వీటి వల్ల కొంతమంది ఆడపిల్లలు అదృశ్యమైన సంగతులు కూడా ఉన్నాయి. కానీ ఏ రోజు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. బట్ పవన్ కళ్యాణ్ భార్య పిల్లల్ని మాత్రం టార్గెట్ చేస్తారు. ఇవన్నీ చూసినప్పుడు తమన్నా చాలా బాధేస్తుందండి, చాలా బాధేస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా ప్రతి ఒక్కడు చిల్లరది మాట్లాడుతున్నప్పుడు ఎంత బాధేస్తుంది. యాక్చువల్లీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ని రియల్గా చూసే అర్హత లేని కుక్కలు కూడా, ఆయన నీడను కూడా చూడలేని కొంతమంది కుక్కలు ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక కెమెరాను పెట్టుకుని ఫోన్ పెట్టుకుని విచ్చలవిడిగా మాట్లాడుతుంటే ఆయన అసలు రాజకీయాల్లోకి రాకుండా ఉంటేనే బాగుండేదేమో. ఈ మెగా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు రాజకీయంగా రాకుండా ఉంటే ఈ కుక్కలకి అసలు ఆయన నీడని చూసే అవకాశం అంటే అలా బతుకు కూడా ఉండేది కాదు. అలాంటిది వీళ్ళు మెగా ఫ్యామిలీ గురించి తప్పుడు వాగుడు అవుతుంటే మా రక్తం ఉడికిపోతూ ఉంటుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అట్లీస్ట్ మీరు ఎలా ఉన్నామని ఒక మాట నాకొస్తే దీని అవ్వ చూడండి వేరే లెవెల్లో చూపిస్తుంది తమన్నా సింహాద్రి. అవునా? వేరే లెవెల్. ఇప్పటి వరకు చూసింది తమన్నా వేరే ఉంటుంది, ఆ టైంలో చూసేది తమన్నా. ఇప్పుడు దాకా ఒక తమన్నా. జనసేన వాళ్ళు తమన్నా సింహాద్రి ఎలా ఉన్నావు అమ్మా ఒక్క మాట అడిగితే చాలు నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, జనసేన వాళ్ళకి చెప్తున్నాను, జనసేన పార్టీ తమన్నా సింహాద్రి ఎలా ఉన్నాను ఒక్క మాట మాట్లాడితే చాలంట, మొత్తం సినిమా స్టార్ట్ అయిపోద్దని చెప్తుంది. ఒకసారి అన్నీ చూడండి ఎలా ఉంటుంది అంటే. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారు మేడం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి టికెట్స్కి సంబంధించిన విషయం అవ్వచ్చు, లేకపోతే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలు అవ్వచ్చు, వాటి గురించి మాట్లాడితే వెళ్ళినప్పుడు చేతులు జోడించి ఆయన ప్రాధాయపడ్డాడు. ఆ సీన్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? చాలా బాధ అండి. అసలు ఆ విషయం దాని గురించి నిన్న కూడా డిస్కషన్ నడిచింది. యాక్చువల్లీ అక్కడ కెమెరాలు పెట్టి ఆయన మంచితనం అది చిరంజీవి గారి మంచితనాన్ని దాన్ని తన పొలిటికల్గా వాడుకున్న నీచతత్వం మన జగన్మోహన్ రెడ్డిది. అసలు చిరంజీవి గారు వెళ్ళాల్సిన ఇది కూడా లేదు. అక్కడ ఒక ఫిలిం ఇండస్ట్రీని ఒక భుజాల మీద ఎత్తుకుని ఒక ఫిలిం యాక్టర్గా ఆయన ముందుకెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి కలవటానికి రహస్య కెమెరాలు పెట్టి ఆ రకంగా షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టించారు కావాలని చెప్పి చిరంజీవి గారిని బ్లేమ్ చేయాలని చెప్పి. వాటి వల్ల ఏమవదు. ఆయన అంత గొప్ప నటుడు, ఆయన చేతులెత్తి దండం పెట్టాడంటే అది గొప్ప మనస్తత్వం. వాళ్ళు ఒక రకంగా అనుకున్నారు కానీ దాన్ని బట్టి చూసుకుంటే ఆయన చిరంజీవి గారు గొప్ప మనస్తత్వం అండి అది. ఆయనకు ఎటువంటి పొగరు ఉండదు, ఎటువంటి నేను ఇంత పెద్ద సూపర్ మెగాస్టార్ అనే ఒక ఆలోచన ఉండదు. ఆయన ఎవరితో అయినా మంచిగానే మాట్లాడతారు. అంత మంచితనం ఆయనే కాబట్టి ఈ రోజున పొలిటికల్ నుంచి వెనక్కి తిరిగిపోయారు.
రాజకీయాలు అంటే రాజకీయం ఉండాలండి. చిరంజీవి గారు లాంటి మంచి మనసు పనికిరాదు. ఓకే. నేను చూసింది కొంత టైం టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి చిరంజీవి గారు లాంటి గొప్ప మనసు ఉన్న వ్యక్తిని నేను చూసినప్పుడు, దగ్గరగా చూసినప్పుడు చిరంజీవి గారిని, ఆహా అందుకే నేను రాజకీయం నుంచి దూరంగా వెళ్ళిపోయారు, మంచి పని అయింది అనిపించిందండి. ఓకే. బిగ్ బాస్లో చిరంజీవి గారు తమన్నా సింహాద్రి గురించి మాట్లాడినప్పుడు తమన్నా సింహాద్రి ఫీలింగ్ ఏంటి? ఏడ్చేశాను కదండి. నిజంగా ఎలా అనిపించింది మాట్లాడినప్పుడు? ఆ వర్డ్స్కి ఎలా అనిపించింది? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను గుర్తిస్తారని కూడా నాకు తెలియదు. ఆ రకంగా నాగార్జున గారు అందరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, పరిచయం చేస్తున్నప్పుడు చిరంజీవి గారు నాగార్జున గారిని ఆగు నేను చెప్తాను తమన్నా సింహాద్రి అని అనగానే మై గాడ్, నేను తెలుసా చిరంజీవి గారికి. అసలు ఇక చిరంజీవి గారు నా హిస్టరీ చెప్తుంటే నువ్వు అసలు ఫ్రెండ్షిప్ కూడా చూసుకోకుండా నువ్వు ఇంత ధైర్యవంతరాలు అమ్మా అని నన్ను పొగుడుతుంటే నాకు కన్నీరు ఆగలేదండి. అసలు నాకు చాలు, అది లైఫ్ టైం అచీవ్మెంట్ నా కోసం. యాజ్ ఏ తమన్నా సింహాద్రికి లైఫ్ టైం అచీవ్మెంట్ ఏంటంటే చిరంజీవి గారు బిగ్ బాస్ ఫినాలే రోజు నా గురించి మాట్లాడిన మాటలు లైఫ్ టైం అచీవ్మెంట్. ఒకవేళ నేను రాజకీయంగా వెళ్ళి నాకు మంచి భవిష్యత్తు, ఒకవేళ అసెంబ్లీకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా గెలిచినా నేను లైఫ్ టైం అచీవ్మెంట్ అని అనుకోను. చిరంజీవి గారు నన్ను పొగిడి నా గురించి మాట్లాడిన మాటలే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అండి. చాలు. ఓకే. చిరంజీవి గారు మీ గురించి మాట్లాడారు. చిరంజీవి గారు మీరు ఒక్కసారి పవన్ కళ్యాణ్ పిలిచి నార్త్లో చూసుకున్నట్లయితే ట్రాన్స్ ఉమెన్స్ కావచ్చు, ట్రాన్స్ వాళ్ళకి ఎమ్మెల్యేలు కానీ మిగతాది మున్సిపాలిటీ అన్నిటికీ ప్రతి చాలా ఉందండి. బట్ ఏపీ కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అంత ముందుకెళ్ళలేదు అనుకోవచ్చా? అంటే వాళ్ళకి జనసేన పార్టీ మీరు అన్నారు, ఇప్పుడు జనసేన నుంచి ఏదైనా సీట్ ఇస్తే నేను మాట్లాడతాను అని అంటున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో నార్త్లో ఉన్నంత ముందు చూపు లేదంటారా? కంపల్సరీ లేదు కదా, అందుకే కదా ఇంత కష్టపడుతుంది నేను. కంపల్సరీ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు. కానీ అందులో ఒకదాన్ని నేను ముందుకొచ్చి ఒక 10 ఏళ్ల నుంచి ఇట్లా కొట్టుకుంటున్నా, ఒక్కడు ఇట్లా చేయి తీసి ముందుకు తీసుకెళ్ళిన, చేపట్టుకొని సహాయం అందించి మేమున్నామని ఒక ప్రోత్సాహం ఇస్తే. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎటువంటి పెళ్లి కాలేదు, ఎటువంటి ఫ్యామిలీ లేదు, అంటే నా పిల్లలు లేరు, ఏమీ లేదు, ఎటువంటి నాకు స్వార్థపూరికమైన బాధ్యతలు ఏమీ లేవు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు, తెగింపు ఉంటుంది. వాట్ ఎవర్ ఏదైతే కానివ్వండి, నాకు డబ్బులు కోట్ల రూపాయలు మూటలు కట్టుకోవాలని ఆశ ఉండదు. మన పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎంతో కొంత స్వార్థపూర్వకమైన పనులు చేస్తాం. పిల్లలే లేని దాన్ని, నేను ఒక సన్యాసిని లాగా మిగిలిపోయిన దాన్ని, నాకు ఎటువంటి స్వార్థపూర్వకమైన ఆలోచన లేని వ్యక్తిని నేను ప్రజల కోసం ఎంత క్లియర్ మైండ్తో నేను ముందుకెళ్తానని ఆలోచించండి. ఇది మన ప్రజలు గుర్తించాలా, మన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మేము ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చామని చెప్పి రాజకీయ నాయకులు కూడా గుర్తించాలి. ఓకే. కాదండి, ఏం చదువుకున్నాను మీరు ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు? జీవితాన్ని చదువుకున్నాను. నార్మల్గా ట్రాన్స్ ఉమెన్స్ అంటే వాళ్ళు బెగ్గింగ్ చేస్తారు, లేకపోతే డబ్బులు వాళ్ళు గుంజుతారు, బెదిరిస్తారు అంటారు. అందరు ఎందుకుంటారు? ఇప్పుడు పురుషుల్లో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మహిళలలో దొంగతనాలు చేసే ఉన్న వాళ్ళ, ప్రాస్టిట్యూట్ చేసే ఉన్న, హౌస్ వైఫ్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. అదే రకంగా దీన్ని ఎందుకు తీసుకోరు? ఒక ట్రాన్స్ అనగానే మీరు ఎందుకు ఆ కోణంలో చూస్తారు? నేను అందరికి ఇదే చెప్పేది. నేను నా ఫ్యామిలీ నుంచి అలా వచ్చాను, నేను అలాగా బతుకుతాను. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, నేను పొలిటికల్ గానే ఉంటాను కదా. ఓకే. నా రక్తం ఏదైతే నేను అలాగే ఉంటాను. నా రూపం బట్టి మీకెందుకండి? నేను ఒక మనిషిని కదా. నేను మీ తల్లిదండ్రులకి మీరు ఎలా పుట్టారు, నేను ఒక తల్లికి తండ్రికే పుట్టాను కదా. నేను ఒక జంతువుకి అయితే పుట్టలేదే. లేదు, నేను వెళ్ళిపోయి మనుషుల నుంచి బయటకు వెళ్ళిపోయి అడవుల్లో బతకటానికి. మీరైతే ఎలా పుట్టారో, నేను ఒక ఆడదానికి ఒక మగాడి కలయికలోని నేను పుట్టిన దాన్ని. ఓకేనండి. ఒకసారి చాలామంది ట్రాన్స్ ఉమెన్స్తో మీరు కలిసి ఉంటారు, చాలామందితో కలిసి ఉంటారు. వాళ్ళు కలిసినప్పుడు
వాళ్ళు సమాజంలో ఒక వివక్షను ఎదుర్కొంటూ ఉంటారు, చాలా వివక్షను ఎదుర్కొంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు కొంచెం మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినా కానీ కొంతమంది ఇంకా గోడల చాటుని ఎక్కడో దాక్కుని జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఉపాధి లేక, ఉపాధి అనేది లేక వాళ్ళ బతుకు తెరువు పొలిటికల్ గా కానీ లేకపోతే వేరే లేదు. గవర్నమెంట్స్ ఏదన్నా దీని గురించి ఎవ్వరూ చేయరు కాదండి. ఇన్ని పథకాలు ఉన్నాయి ఇక్కడ చూస్తే. అక్కడైతే అమ్మ ఒడి, ఆ ఒడి, ఈ ఒడి చాలా ఉన్నాయి. ఏదో అదే అంటారు వాళ్ళు, ఏ ఒడి దొడ్డి దడి. ఏం లేదండి, ట్రాన్స్ ఫీమేల్స్కి, ట్రాన్స్జెండర్స్కి ఎవ్వరికి ఉపాధి లేకే వాళ్ళకి అలా బతకాల్సి ఉంది. నా తపన కూడా అదే, వాళ్ళకి ఒక మంచి ఉపాధి కల్పించి వాళ్ళు కూడా ఒక మంచి దోవలోకి తీసుకెళ్ళాలనేది ఒక తపన. పవన్ కళ్యాణ్ గారు మేబీ చూస్తున్న జన సైనికులు అవ్వచ్చు, మిగతా వాళ్ళు జనసేన పార్టీ నేతలు అవ్వచ్చు, ఏదన్నా పవన్ కళ్యాణ్ కలిసి ఒకవేళ తమన్నా సింహాద్రి నువ్వు పార్టీ కోసం పనిచేయి అని ఏదైనా చెప్పారనుకోండి, అప్పుడు ఏం పరిస్థితి, ఏం చేస్తారు? ఏముందండి, ఇక ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఇప్పటి వరకు దాడి చేస్తున్నారో సోషల్ మీడియా, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తమన్నా సింహాద్రి ఎంటర్ అయిందంటే జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ భవిష్యత్ అంతా నేను ఎట్లా విప్పుతాననేది మీరు ఆలోచించుకోవాలి. ఓకే, పవన్ కళ్యాణ్ మాట్లాడాలంటే, పవన్ కళ్యాణ్ తిట్టాలన్నా లేకపోతే ఇంకేమన్నా మాట్లాడన్నా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందంటారు. కంపల్సరీ. ఓకే, తమన్నా సింహాద్రి గారు, మీరు 2024 ఎలక్షన్స్లో పులివెందుల నుంచి పోటీ చేస్తానంటున్నారు. మీ తాతలు అవ్వచ్చు, వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి పులివెందుల అభ్యర్థిగా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఛాన్స్ అయిపోతే ఇండిపెండెంట్గా వేసే సత్తా సింహాద్రికి ఉందా, తమన్నా సింహాద్రికి? కంపల్సరీ అండి. మీ ప్రశ్న నాకు అర్థమైపోయింది. నన్ను ఎవరు పవన్ కళ్యాణ్ గారు, జనసేన కానీ టీడీపీ కానీ నన్ను గుర్తించకపోయినా సరే, నేను అట్లీస్ట్ స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేయొచ్చు కదా. దాన్ని ఎవరైనా ఆపుతారా? ఏ రకంగా పోటీ చేయొచ్చు. ఆ హక్కు ఉంది కాబట్టి దాన్ని నేను యూజ్ చేసుకునైనా సరే పులివెందులలో పోటీ చేసేది పులివెందుల్లో పోటీ చేసేది అని తమన్నా సింహాద్రి చెప్తున్నారు. ఒకవేళ తెలుగుదేశం జనసేన కూటమి ఇవ్వపోయినా పులివెందుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను వేస్తానంటున్నారు. ఓకే, తప్పకుండా మీరు పులివెందుల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేయాలని నేను కోరుకుంటాను. నెక్స్ట్, ఒకవేళ ఇప్పుడు దీనికి సంబంధించి ఎలక్షన్ అనగానే చాలా వాల్యుబుల్, చాలా డబ్బుతో కూడిన వ్యవహారం, డబ్బులు పంచాలి, దాంతోపాటు ఓట్లు కొనాలి, లేకపోతే మందు పోయాలి, ఇవన్నీ మీరు చేయగలుగుతారా? మేము యాక్చువల్లీ నేను ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, ఫ్యాన్ ఆఫ్ జనసేన. వాళ్ళ ముఖ్య ఉద్దేశమే అది కదండి. ఓకే, నోటుకు ఇది ఓటు అనేది వద్దనేది కదా. ఇప్పుడు అది మార్పు తీసుకురావడానికే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. మనం మన ప్రజానాయకుడిని ఎన్నుకుంటున్నాం. వాడు 5 సంవత్సరాలు మన నాయకుడు అయి ఉంటాడు. మందుకో బిర్యానీకో అమ్ముడిపోయి మనం ఈరోజు ఓటేసేస్తాము. ఆ తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళు చేసే హింసని మనం భరించాలా. ఆ మార్పు తీసుకురావడానికే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనని ఆదర్శంగా తీసుకున్న మేము ఎలా దానికి ఇదవుతాం? మేము మార్పు తీసుకురావడానికి రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజల్లోకి వచ్చాం. కంపల్సరీ అండి, అదేమి ఉండదు. మందు పోయించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు మందుకు అమ్ముడిపోయి ఓట్లు వేసే వాళ్ళు ఉండరు. కొంత పర్సెంటేజ్ ఉంటుంది. వాళ్ళు కూడా మార్చుకుంటూ ముందుకు తీసుకెళ్ళి ఈ 5 ఏళ్ళు కాబట్టి 10 ఏళ్ళు, 10 ఏళ్ళు కాబట్టి 20 ఏళ్ళు, ఎప్పటికైనా మార్పు రాకుండా ఉంటుందా? సెన్సిటైజేషన్ చేయాలి, ప్రజల్లో మార్పు తీసుకురావాలనేది తపన. నాకు ఏదో లక్షల ఓట్లు వచ్చేస్తాయి, నేను జగన్మోహన్ రెడ్డిని ఓడించేస్తాను అనేదే కాదు. ఆ మార్పు తీసుకురావటానికి ఇప్పుడు అమ్ముడిపోయి వీళ్ళు ఓట్లు వేసేస్తారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఎంత నరకాన్ని చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ప్రతి ఒక్కరు, ఒక ఆడపిల్ల నుంచి మగవాడి నుంచి ప్రతి ఒక్కరు ఎటువంటి దుస్థితమైన స్థితిలో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పటికైనా మార్పు మన వాళ్ళకి కలిగే ఉంటుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎంత ముందు పోంచి ఎంత డబ్బు గుమ్మరిచ్చినా అక్కడికి వెళ్ళి గుద్దేది మాత్రం సైకిల్కి. అంతేనంటారా? అంతే కాన్ఫిడెంట్ ఇది. ఓకేనండి. అంతకుముందు ఒక లెక్క అండి, 2019లో నార్మల్గా జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకేలాగా ఉన్నారు. బట్ ఇప్పుడు చూస్తే షర్మిల తల్లి అవ్వచ్చు, వాళ్ళ చెల్లెలు అవ్వచ్చు, ఆయన నుంచి దూరం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ 2024 ఎలక్షన్లో షర్మిల రాబోతోంది ఏపీ రాజకీయాల్లోకి అని చెప్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఏ విధంగా అంటే ఏముందండి, ఇప్పుడు వైసీపీలో ఎట్లా ఉందంటే తన సొంత
చెల్లికి అన్యాయం చేసిన గొప్ప నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తల్లి కూడా దూరం అయిపోయింది. సో అలాంటి రాజకీయ నాయకుడు గురించి ప్రజలు తెలుసుకున్నారు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం రావటానికి షర్మిల గారు సగం పాత్ర. వైసీపీ ప్రభుత్వం రావడానికి ఆ టైంలో ఆయన జైలులో ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళి బై బై బాబు అంటూ ఆమె ప్రచారం చేసిన దానికి ఒక రాజశేఖర రెడ్డి కూతురు వచ్చిందిరా అని చెప్పి వాళ్ళు గౌరవించి ప్రేమతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవటం జరిగింది. అలాంటి నీకు ఎవరైతే సపోర్ట్ చేసినా నీ సొంత చెల్లినే నువ్వు దూరం పెట్టి అన్యాయం చేసిన వ్యక్తివి ఇంకా మామూలు ఒక కార్యకర్తకి ఎంత అన్యాయం చేయగలవు? ఓకే. సో ఇది ప్రజలు తెలుసుకున్నారు. అందుకే కదా ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కూడా వైసీపీకి దూరం అయిపోయి, అన్నకు దూరం అయిపోయి తను వేరే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆమె మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. పోయినసారి రాష్ట్ర విభజనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిందనే బాధ అందరిలోనే ఉంది. ఇప్పుడు వాళ్ళు వస్తే ప్రజలు ఆదరిస్తారంటారా? అది చూడాలండి. షర్మిలమ్మ వచ్చాక అది ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీని అనుకోకుండా షర్మిలమ్మ గారిని చూసి ముందుకు వెళ్ళవచ్చు కదా. ఓకే ఓకే ఓకేనండి. 2024 ఎలక్షన్స్లో అందరికి కూడా లైఫ్ అండ్ డెత్, అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ఏంటిది వాళ్ళకి అంటే టగ్ ఆఫ్ వార్, డెఫినెట్లీ గెలవాల్సిన పోరు అనేది ఏం లేదండి. క్లియర్ అండి బాబు, ఎక్కడ ఉండిపోయారు? క్లీన్ అండి. అది టీడీపీ ప్రభుత్వం నెక్స్ట్ కంపల్సరీ. విసుగెత్తిపోయి ఉన్నారు ప్రజలు. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో నేను పబ్లిక్ వెళ్తుంటే మా దన్నాలు పడుతున్నారు జనం. కాదండి, అమ్మఒడి ఇస్తున్నారు, వాళ్ళు వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నారు, అవి లంచం ఇస్తున్నారు, ఓట్లు కొనుక్కుంటున్నారు. అవి కూడా వాళ్ళకి తెలుసు. ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి తెలుసు వీళ్ళు ఏ రకంగా ఏ ముఖ్య ఉద్దేశంతో వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళకి కూడా తెలుసు. తర్వాత వీళ్ళు మళ్ళీ వచ్చి ఏం చేస్తారో కూడా ప్రజలకి తెలిసిపోయింది. సో కంపల్సరీ ప్రజలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చంద్రబాబు గారికి అవసరం లేదు, ప్రజలకి అవసరం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు గారు అవసరం. ఓకే. సో కంపల్సరీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఓకే. 2024 ఎలక్షన్లో వాళ్ళకు కూడా చాలా అవసరం కాబట్టి దగ్గర 92 మంది అభ్యర్థులు మార్చారు. 92 మంది అభ్యర్థులు. అదే కదా వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి ఓటమి తెలిసిపోయింది. వైసీపీ ప్రభుత్వం ఓటమిని ఏకాభివిస్తుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి ఉన్న నాయకుల్ని తారుమారు చేర్చుకుంటూ వాళ్ళు తబడి దిగడమే అయిపోతున్నారు కదా. ఎందుకంటే వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది. అంబటి రాయుడు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. అంబటి రాయుడు వచ్చిన 5 రోజులకే ప్యాకప్ చేస్తాడు కదా వైసీపీ ప్రభుత్వం. డక్అవుట్ అయ్యాడా? డక్అవుట్ అయిపోయాడు. ఓకే ఓకే. కాదండి, ఎప్పుడన్నా నార్మల్గా వైసీపీ నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి కానీ వైసీపీలోనే చాలామంది వాళ్ళు ఓడిపోతున్నామని వాళ్ళకి అర్థమైపోయింది అనుకోవచ్చా? కంపల్సరీ. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధిష్టానానికి అర్థమైపోయింది కదండి. అర్థమైపోయి సీనియర్ నేతలు ఎవరెవరు ఉన్నారో, ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళనే పక్కన పెడుతున్నారు. ఆ ఓటమి భయం ఉన్నది వచ్చింది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఎంత మార్పులు చేసినా సరే గెలిచే ప్రసక్తి లేదు, పాసిబుల్. ఓకే 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 మేడం, చివరిగా చెప్పండి, తమన్నా సింహాద్రి 2024 ఎలక్షన్స్లో పోటీ చేయబోతానంటుంది. అది ఇండిపెండెంట్గా అయినా లేకపోతే జనసేన అభ్యర్థిగానైనా టీడీపీ కూటమి అభ్యర్థిగానైనా చివరిగా ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? ప్రజలకి ఈ 2024 ఎలక్షన్స్లో వాళ్ళు ఎంత అవేర్నెస్గా ఉండాలి, ఏం చెప్పబోతున్నారు ఫైనల్గా? నేను ఒకటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక్కటే చెప్పదలుచుకున్నానండి, చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏడిస్తే ఏం లాభం ఉండదు. ఇప్పటికైనా మీరు మారి తెలుసుకుని మనకి డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ డెవలప్మెంట్ చూడాలంటే ఏ రకంగా అయితే తెలంగాణని ఒక రకంగా డెవలప్మెంట్ చేసిన హైటెక్ సిటీ తీసుకొచ్చిన చంద్రబాబు గారిని మళ్ళీ మన ప్రజలు గెలిపిస్తేనే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఉంటుందండి. లేకపోతే మనం ఎక్కడున్నామా, ఏం బతుకుతున్నామా అనేది కూడా అర్థం కాని స్థితికి వెళ్ళిపోతాం. గుర్తించి తెలుసుకుని ఈసారైనా సరే చంద్రబాబు గారిని గెలిపించుకోవాలి. ఓకే, అది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం. అది ఓకే. చంద్రబాబు నాయుడు గెలవటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం అని చెప్పి తమన్నా సింహాద్రి చెప్తున్నారు. ఆమె పులివెందుల నుంచి డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తాను అని చెప్తున్నారు. ఒకవేళ తెలుగుదేశం జనసేన కూటమి సీట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా అయినా అక్కడ పోటీ చేస్తాను,
ఎలాగైనా నేను అక్కడ పోటీ చేస్తానని అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు మీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మీకు ఫ్యూచర్ బాగుండాలని, దాంతోపాటు మీ రాజకీయ భవిష్యత్తు అవ్వచ్చు, మీ పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, సమాజం కోసం మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.